హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అషికా రంగనాథ్ యాక్ట్ చేసి కన్నడలో వచ్చిన ఓటో మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. లైక్ నయనతార యాక్ట్ చేసి లాస్ట్ ఇయర్ ఒక మూవీ అయితే వచ్చింది. ఆ మూవీ కూడా ఓటో, బట్ అదొక తమిళ్ మూవీ. అండ్ ఈ మూవీ వచ్చేసి ఇది ఒక కన్నడ మూవీ. అండ్ ఈ మూవీలో లీడ్ రోల్ యాక్ట్ చేసింది అషికా రంగనాథ్. తను ఈ ఇయరే లైక్ నా సామిరంగ మూవీలో అయితే యాక్ట్ చేసింది నాగార్జునతో పాటు. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే మూవీ అయితే బాగానే అనిపించింది. చూడొచ్చు, లైక్ ఒక మంచి లవ్ స్టోరీ కమ్ లైక్ ఒక మెడికల్ మూవీ. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ ఈ మూవీలో మనం చూసుకోవడం కానీ లైక్ అషికా రంగనాథ్ తను బేసికల్లీ ఒక డాక్టర్. సో తను ఒక మందు అయితే కనిపెడుతుంది. లైక్ ఆ మందు ఎవరి కోసం అయితే కనిపెడుతుంటే కనుక లైక్ మనం ఇప్పుడు ఎవరికైనా సరే కార్డియాక్ అరెస్ట్ అయిందనుకో, సో వాళ్ళు చనిపోయే ఛాన్సెస్ అయితే. సో తను O2 అని చెప్పి ఒక డ్రగ్ అయితే కనుక్కుంటుంది అనమాట. సో ఆ డ్రగ్ వాళ్ళకి లైక్ ఆ ఇంజెక్షన్ కనుక హార్ట్ అటాక్ అయిన పర్సన్కి ఇస్తే కనుక సో తన బతికే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఆ డ్రగ్ని మార్కెట్లోకి తీసుకురావాలి అంటే లైక్ ఆ ఇంజెక్షన్ ఉంది కదా O2, సో దాన్ని మార్కెట్లోకి తీసుకురావాలి. సో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో అసలు ఆ ప్రాబ్లం ఏంటి అండ్ ఫైనల్గా తను ఎలా ఓవర్కమ్ చేసింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. లైక్ స్టోరీ గురించి అసలు ఈ కాన్సెప్ట్ అయితే కొంచెం కొత్తగా ఉంది. అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే లైక్ మెజారిటీ ఆఫ్ ద మూవీ మనకి ఎక్కడ మనకి బోర్ అయితే కొట్టదనమాట. లైక్ ఈ మూవీలో కొంచెం ట్విస్ట్ ఉంటాయి, అండ్ ట్విస్ట్ కూడా కొంచెం బాగానే ఉంటుంది. అండ్ ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్, మనకి ఈ మూవీ వర్కౌట్ అయ్యింది అంటే దానికి మెయిన్ రీజన్ ఈ మూవీ యొక్క రన్ టైం జస్ట్ లెస్ దెన్ 2 hours ఉంటుంది. ఒక క్విక్ వాచ్గా మనం ఈ మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతాం. లైక్ రన్ టైం తక్కువ కాబట్టి మనకి కొంచెం అన్నెసరీ సీన్స్ కానీ లైక్ అన్నెసరీ ల్యాగ్ కానీ అనంతైతే వెళ్ళిపోయింది. అని ఈ మూవీలో లీడ్ యాక్ట్రెస్కి యాక్ట్ చేసింది అషికా రంగనాథ్. సో తన పర్ఫార్మెన్స్ అయితే తన క్యారెక్టర్ తగ్గట్టు బాగానే ఉంది. అండ్ ఈ మూవీలో ఒక లవ్ స్టోరీ ఉంటుంది, అండ్ అది కూడా ఓకే. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే, అండ్ సినిమాటోగ్రఫీ ఓకే. అండ్ ఈ మూవీలో ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది, సో తన చైల్డ్హుడ్ ఎపిసోడ్, అండ్ అది కూడా కొంచెం బాగానే ఉంటుంది. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడకూడదు, కానీ నాకైతే ఈ మూవీలో పెద్దగా మైనస్ పాయింట్స్ అంటూ నాకు ఏం అనిపించలేదు. లైక్ ఒక మంచి కాన్సెప్ట్, దాన్ని ఒక లెవెల్ వరకు బాగానే ఎగ్జిక్యూట్ అయితే చేస్తారు. దానికి మెయిన్ రీజన్ అంటే లైక్ ఈ మూవీ యొక్క రన్ టైం జస్ట్ ఇంత చెప్పినట్టు లెస్ దెన్ 2 hours ఉంటుంది. దాంతో మనకి ఈ మూవీ మనకి డల్ మూమెంట్ లైక్ మన ఈ మూవీ కొంచెం మనకి స్లో డిప్ అవుతున్న టైంలో మూవీ అయితే అయిపోతుంది అనమాట. లైక్ మూవీ రన్ టైం తక్కువ కాబట్టి మూవీ అంతా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. కాకపోతే మూవీ కొంచెం స్లోగా ఉంటుంది, అది కూడా కొంచెం మేజర్ మైనస్ పాయింట్. వాడే తప్ప ఈ మూవీలో పెద్ద మైనస్ పాయింట్స్ అంటూ ఏమీ లేదు. లైక్ స్మాల్ ఫిలిం, క్యూట్ ఫిలిం లాగా ఈ మూవీ అయితే కొంచెం బాగానే ఉంటుంది. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చిన రేటింగ్ 3 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.